ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి పుష్పోత్సవంలో అల్పాహార వితరణ చేసిన తాడాల బుజ్జి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి పుష్పోత్సవానికి మంగళవారం వేలాదిగా తరలివచ్చారు భక్తులు. భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి పుష్పోత్సవ సందర్భంగా ఆలయానికి వచ్చేసిన వేలాది మంది భక్తులకు గత 7 సంవత్సరాలుగా స్థానిక భీమేశ్వరిని ఆలయ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి భక్తులకు ఇడ్లీ, పూరి, ఉప్మా లాంటి పలు రకాల వంటకాలతో అల్పాహార వితరణ చేస్తున్నారు. ఈ పుష్పోత్సవానికి ఏర్పాటు చేసిన అల్పాహార వితరణలో సుమారు 5,000 మంది భక్తుల వరకు అల్పాహారం స్వీకరించారు. గత వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా ఆఖరి ఘట్టంగా శ్రీ పుష్పోత్సవం నిర్వహించిన మంగళవారం రాత్రి వేలాది భక్తులకు అల్పాహారం అందించిన తాడాల బుజ్జి అభినందనీయులు అని రోటరీ క్లబ్ కాకినాడ సెక్రటరీ సత్య, అసిస్టెంట్ గవర్నర్ శారద, ఆండాల్ జయలక్ష్మి, ముమ్మిడి సత్యనారాయణ, అంకూర్, మణికంఠ తదితరులు కార్యక్రమానికి విచ్చేసి తాడాల బుజ్జి దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ అల్పాహార వితరణ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి దొరబాబు, ఆచంట శోభన్ బాబు, అభిరుచి బద్రి, మంగా కోటేశ్వరరావు, తోట శ్రీను, చోడిశెట్టి శివాజీ, అల్లం రామకృష్ణ, ఆనాల పాపారావు, స్టూడియో నాని తదితరులు పాల్గొన్నారు. రత్నాకర శర్మ గారు దేవస్థానం వారు 50 మంది స్వామివారికి నమస్కరించి సమర్పించిన నూతన వస్త్రద్వయం పేరు జనవరి 28వ తారీఖున భీమేశ్వర స్వామి మాణిక్యాంబ సమేత కళ్యాణం జరిగిందండి. దాని సందర్భంగా ఇవాళ 3వ తారీఖున పుష్పోత్సవం జరిగిందండి. దీని సందర్భంగా గత 7 సంవత్సరాల నుంచి ఈవినింగ్ నేను ఇక్కడ టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ ఏర్పాటు చేయటం, అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్, అలాగే మా రోటరీ క్లబ్ నుంచి వచ్చిన మా గవర్నర్ గారు మిస్సెస్ అయిన ఫస్ట్ లేడీ ఆండాల్ జయలక్ష్మి గారు, మా అసిస్టెంట్ గవర్నర్ గారు సరదే శారద మేడం గారు, అలాగే మా సెక్రటరీ సత్య గారు, మణికంఠ గారు, అలాగే ముమ్మడి సత్యనారాయణ గారు, అలాగే ఇంకా మా మెంబర్స్ ఇంకా అంకూర్ స్వరాన, అలాగే ఇక్కడ మాకున్న ఫ్రెండ్స్ అన్నయ్యపేట సర్పంచ్ గారు కానీ, లేకపోతే మా ఫ్రెండ్ షోమని అందరూ కలిపి దీంట్లో పాలు పంచుకొని ఇవాళ ఈ కార్యక్రమం చక్కగా చేయడం జరుగుతుందండి. గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఆ భీమేశ్వర స్వామి మాతో ఎంతో చక్కగా అవకాశం ఇచ్చి మాకు ఈ కార్యక్రమం చేయిస్తున్నాడండి. ఉంటానండి. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సురవి శారద. నేను రోటరీ క్లబ్ కాకినాడ అసిస్టెంట్ గవర్నర్గా విచ్చేశాను. ఇక్కడ ఈరోజు మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం గత జనవరి 28వ తేదీన జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ద్రాక్షారామం ఈ మండపంలో పుష్పోత్సవం జరిగింది. దీనికి రోటరీ క్లబ్ సభ్యులందరం విచ్చేయడం జరిగింది. మా అదృష్టం ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నాము. ఇక్కడ తడాల బుజ్జి గారు మన అన్నయ్యపేట వాస్తవ్యులు సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా, రోటరీ క్లబ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆయన గత 7 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన వేలాది భక్తులకి ఎన్నో రకాల టిఫిన్లు అరేంజ్ చేసి తన భక్తి ముందు చాటుకుంటున్నారు. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతోంది. ఈరోజు సుమారు 5,000 మంది పైన వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని 5 రకాల
5 రకాల సంబంధించిన టిఫిన్లని భక్తులకి అందజేశారు. ఎంతో శుచిగా వేడిగా అందరికీ అందజేశారు. మా రోటరీ క్లబ్ గవర్నర్ అయిన శ్రీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఫస్ట్ లేడీ ఆండాల్ జయలక్ష్మి గారు కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో దంపతాంబూలాలు కూడా తీసుకున్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో భక్తి ప్రవర్తనలతో మీ అందరం పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకం, సంతోషం. అలా అడ్డంగా పైన అందరికి ఎదురు వచ్చేస్తాం. ఇక్కడ ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయంలో ఇక్కడ వసంత పుష్పోత్సవం జరిగిందండి. దానికి అందరం రోటరీ క్లబ్ సభ్యులంతా ఇక్కడికి వచ్చి హాజరయ్యామండి. ఇక్కడ మా అధ్యక్షులు బుజ్జిగారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 7 సంవత్సరాలుగా అల్పాహారం ప్రసాదం వితరణ జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మా రోటరీ క్లబ్ నుంచి దంపతులు వచ్చి తాంబూలాలు అందుకోవడం జరిగిందండి. చాలా అదృష్టంగా భావిస్తామండి. ధన్యవాదాలు.